స్వర్ణ మేడం గారు, ఈ థర్డ్ ఐ అనేది కంటితో చూసేదా, కళ్ళు మూసుకున్నప్పుడు కూడా సేమ్ కళ్ళు తెరిసినట్లే కనపడుతుందా? దాంట్లో ఇంకా ఏమైనా స్థితులు ఉన్నాయా? అంటే చర్మచక్షువులు ఇట్లా అంటారు కదా, అవి ఏమన్నా ఉన్నాయా? ఓకే, థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుందాం. ఈ థర్డ్ ఐ అనేది అందరికీ తెలుసు, మూడవ నేత్రము అని చెప్పేసి. దీనికి ముందు మరొక 2 నేత్రాలు ఉన్నాయి. అవి భౌతికంగా, అంటే నేత్రము అంటే దృష్టి అంటాం దీన్ని. మొదటి దాన్ని భౌతిక నేత్రాలతో చూసే భౌతిక దృష్టి, రెండవ దాన్ని మనోనేత్రంతో చూస్తాం. ఇప్పుడు మనకి చాలా పిక్చర్స్ కనిపిస్తూ ఉంటాయి, రాముడు, కృష్ణుడు, అల్లా, ఇలా అందరినీ చూస్తున్నప్పుడు మనం ఎట్లా అయితే బుక్స్లోనో ఫొటోస్లోనో చూస్తామో అలా కనిపిస్తుంటుంది. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఆల్రెడీ మనం దాన్ని ఫీడ్ చేసుకొని ఉన్నాం, ఆ పిక్చర్ని ఫీడ్ చేసుకున్నాం. ఆ పిక్చర్ మళ్ళీ మనము ఎంటీ అయినప్పుడు, అంటే మనసుని అది మనం లోపలికి తిప్పుతున్నప్పుడు కనిపిస్తుంటే దీన్ని ఏమన్నామంటే మనోనేత్రము అన్నాం. దీన్ని దాటి పర్సెప్షన్ అయి అంటాం. అదంటే గుర్తిస్తుంది, అంటే మనసుని కాదు, భౌతికాన్ని కాదు, అతీతమైన దాన్ని గుర్తిస్తుంది. ఆ గుర్తించే ఐని థర్డ్ ఐ అని చెప్పాం. దీన్ని దాటినాక ఆ థర్డ్ ఐలో మనం ఏదైతే చూస్తామో దాని యొక్క పరిపూర్ణత్వాన్ని, అంటే ఇది ఫలానా అని చెప్పి మనకి తెలియచెప్పడానికి మరొక నేత్రం ఉంటుంది. దాన్ని జ్ఞాననేత్రము అన్నాం. అంటే ఒక విషయాన్నో ఒక లెటర్నో మనం చూసినప్పుడు ఈ లెటర్ వెనుకమాల ఏ జ్ఞానం ఉంది అనేది మొత్తం మనకి తెలియజేస్తుంది అనమాట. అందుకనే దీన్ని ఏమన్నామంటే జ్ఞాననేత్రము అన్నాం. దీని తర్వాత ఏముంది అంటే అవేర్నెస్ ఐ అంటాం మనం. అంటే పూర్వపరాలు, అంటే అక్కడికి వెళ్ళినాక మన ప్రయాణంలో అంతర్ప్రయాణం చేస్తున్నప్పుడు, ముందుకు వెళ్తున్నప్పుడు ఎక్కడ మనము ఎరుకతో ఉండాలి అనడానికి ఒక ఇండికేషన్ లాగా మనకు ఒక చూపిస్తూ ఉంటుందన్నమాట. దాన్ని మనం అవేర్నెస్ అయ్యని చెప్పాము. అలాగే దాన్ని దాటి వెళ్ళినప్పుడు మనం కాన్షియస్ని కనెక్ట్ చేసుకుంటాం. అందుకనే ఈ నేత్రము మనకి ఎలా ఇండికేట్ చేస్తుంది అంటే ఆ కాన్షియస్ని మనకి చూపిస్తూ ఉంది. కాబట్టి దీన్ని మనం కాన్షియస్ అయ్యి అని చెప్పాం. దీన్ని దాటినాక సూప్రా కాన్షియస్, అంటే మన మూలం యొక్క చైతన్యాన్ని పూర్తిగా అవగతం చేసుకుంటుంది. ఇక్కడ ఎలాంటి పిక్చర్స్ కానీ ఏమీ ఉండవు, వాయిస్ ఉండదు, ఏమీ ఉండదు. ఆ శూన్యంలోనే పరమసత్యాలన్నీ తెలిసిపోతూ ఉంటాయి. దీన్ని సూప్రా కాన్షియస్ అయ్యి అని చెప్పాం. ఇలా మనకి 7 ఐస్ ప్రతి బాడీకి ఉంటాయి. ఒక్క ఫిజికల్ బాడీకనే కాదు, 7 బాడీస్లో ఈ 7 ఐస్ ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ మేడం.